వృషభ రాశి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గడిచిన 6 నెలలు మాత్రం మీకు ఎంతో కష్టంగా సముద్రంలో నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. మరి ముందుకు వెళదామా, వెనక్కి వెళ్దామా అనేటువంటి ఆలోచనలలోనే ఉన్నారు. గత 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, మరి గడిచిన మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కూడా కొంత అతి కష్టంగా మనకు ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు. సో ఇక్కడ మరి మీ జీవితంలో ఈ రాబోయే 6 నెలలలో ఆర్థిక పరంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బులు చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. భూమి, ఇల్లు, వాహనము కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తుంది మీకు కూడా. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కానీ, కొత్త ఒప్పందాలు కానీ లభించేటువంటి అవకాశం ఉంది. కొత్తగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఏర్పడబోతున్నది. ఉద్యోగంలో చక్కటి గుర్తింపు, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు రావడము, బాధ్యతలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ లేదా జీతం కూడా పెరుగుదల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు పడినటువంటి కష్టానికి జీతం రాక కూడా ఇబ్బందులు పడ్డవారు చాలామంది ఉన్నారు. సో మీ గోల్డెన్ టైం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క జూలై నెల నుండి. ఇక స్వయం ఉపాధి కావచ్చును, వ్యాపార రంగంలో ఉన్నవారికి చక్కటి విస్తరణ యోగం అయితే కనబడుతున్నది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం పెరగబోతూ ఉన్నది. బంధువుల ద్వారా మంచి సహకారం మీకు లభించబోతూ ఉన్నది. గౌరవము, ప్రతిష్ట, సమాజంలో గౌరవము పెరగబోతూ ఉన్నది. మీరు చేసిన పనికి చక్కటి ప్రశంసలు అందబోతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారవచ్చును. వచ్చినంత వేగంగా డబ్బులు ఏవైతే వచ్చినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముందు సేవింగ్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అవసరం లేని పెట్టుబడులు, అవసరం లేని ఖర్చులు చేయకండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కొంతమేర మీ అభిప్రాయమే సరైందని పట్టుదల వల్ల కానీ, పట్టుబడడం వల్ల కానీ కుటుంబంలో చిన్న గొడవలు వచ్చే పరిస్థితి ఉంది. కొంత మొండి వైఖరి కానీ, వాదన కానీ, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా కానీ మీరు వ్యవహరించడం మానేసుకోవడం మంచిది. కొంచెం సర్దుకునేటువంటి ధోరణి మంచిది అని చెప్పడం జరుగుతున్నది. గొంతు సంబంధిత, మెడ సంబంధిత, థైరాయిడ్ రిలేటెడ్, జీర్ణకోశ సమస్యలు విషయంలో కొంతమేర మీకు జాగ్రత్తలు అవసరం అని చెప్పడం జరుగుతున్నది. ఆహార నియమాలు పాటించడం ఎంతో మంచిది. ఎందుకంటే 2024లో చాలా వెయిట్ పెరిగారు. 24లో ప్లస్సులు మైనస్లు ఎన్నో ఏర్పడ్డాయి. అందరినీ పూర్తిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయకండి, చెప్పకండి. పత్రాలపై సంతకాలు చేసే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించుకొని ముందుకు వెళితే మంచిది. అయితే శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి కానీ, లేదా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు సాధన చేయడం ఎంతో మంచిది. అదేవిధంగా గోసేవ కావచ్చును, అన్నదానం చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి వృషభ రాశి వారికి రాబోయే 6 నెలలలో ధన యోగాలు, ఆస్తి యోగాలు, కుటుంబ సంతోషాలు తీసుకువచ్చేటువంటి కాలంగా ఖచ్చితంగా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఖర్చుల నియంత్రణ, ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది మొండితనాన్ని తగ్గించడం ద్వారా ఈ కాలాన్ని మరింత విజయవంతంగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో తప్పకుండా వృషభ రాశి వారికి మంచి యోగం అయితే ఏర్పడబోతున్నది కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఇంకా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది ఉంటుందని చెబుతూ ఆల్ ది బెస్ట్.